వారాహి నవరాత్రులు డే 3 ఈరోజైతే శుక్రవారము రోజట్లానే ఈరోజు కూడా 7 గంటలకి గుడికి చేరుకున్నాము. అందరం కూడా రాగానే సౌందర్య లహరి పారాయణం చేసాము. తర్వాత కుంకుమతోటి లలితా పారాయణం అయితే చేసుకున్నాము. అయితే ఈరోజు కార్యక్రమంలో చిన్న చేంజ్ ఏంటంటే, ఎలాగో ఆషాఢ మాసం కదా, వారాహి నవరాత్రులు జరుగుతున్నాయి, మహిళలందరం కూడా ఒకటే చోట ఉంటాము. సో ఎందుకు గోరింటాకు మహోత్సవం, అమ్మవారికి గోరింటాకు సంబరాన్ని ఎందుకు చేయొద్దు అని చెప్పేసి అనుకొని గోరింటాకు సంబరంలాగా అమ్మవారికి గోరింటాకు చేద్దామని చెప్పి గోరింటాకు సంబరం చేద్దామని చెప్పేసి ఈరోజైతే ఆ కార్యక్రమం నిర్వహించామన్నమాట. సో యాజ్ యూజువల్గా అమ్మవారికి వారాహి దేవి నవరాత్రులలో ఈరోజు 3 కాబట్టి రోజట్లానే అయ్యగారు మొత్తం కూడా అభిషేకం అలంకారం అంతా కూడా చేసేసారు. ఇదంతా కార్యక్రమం చేశాక మనం అందరూ కూడా అంటే వాళ్ళ ఇళ్ళల్లో కూడా తీసుకొని రమ్మని చెప్పాను నేను. ఎవరికైతే గోరింటాకు చెట్టు ఉందో వీలున్న వాళ్ళు గోరింటాకు కొంచెమైనా సరే అమ్మవారికి రుబ్బుకొని తీసుకొని రండి అంటే చాలామంది తీసుకొని వచ్చారు. అనుకోకుండా కూడా ఈరోజు రోజెట్ కన్నా కూడా 60 మంది మహిళలు వచ్చారు ఇక్కడికి. రోజెట్ కన్నా ఎక్కువనే వచ్చారు. సో ఆకు కూడా మేము అంతమంది ఎక్స్పెక్ట్ చేయలే. సో మెహందీ కూడా చాలామంది తీసుకురావడం వల్ల అందరికీ సఫిషియెంట్గా సరిపోయింది. అమ్మవారికి ఈ పారాయణాలు ఏవైతే ఉన్నాయో వారాహి అష్టోత్తర శతనామావళి, ద్వాదశ నామాలు, చాలీస, ఇలాంటివన్నీ, వారాహి కవచం, ఈ పారాయణాలు అన్నీ అయిపోయాక మా అయ్యగారు వాళ్ళ వైఫ్ అమ్మగారు అయితే అమ్మవారి వాసవి కన్యక పరమేశ్వరి దేవికి మరియు వారాహి దేవికి తన చేతులతోటైతే మంచిగా మైదాకు పెట్టేసింది. 2 చేతులకి కూడా మైదాకు పెట్టాక ఆ అమ్మవారి ప్రసాదంగా ఆ మైదాకును మనం పెట్టుకునే మైదాకులో అయితే కలిపేసి అందరికీ ఇలా బౌల్లో అయితే సప్లై చేయడం జరిగింది. అందరూ కూడా చూడండి ఒకరినొకరు ఎంత బాగా మైదాకు పెట్టుకొని అమ్మవారి గుళ్ళో అమ్మవారి మైదాకిని మన చేతులకి పెట్టుకోవడం అనేది చాలా సంతోషంగా అనిపించింది. దట్టు శుక్రవారం రోజు గోరింటాకు పెట్టుకోవడం వలన లక్ష్మీ సౌభాగ్యవతులమై అండ్ సిరి సంపదలతోటి లక్ష్మీదేవి కటాక్షం దొరుకుతుందని చెప్పేసి కూడా చాలామంది చెప్పడం జరిగింది. అందరం సరదాగా చాలాసేపు సంతోషంగా ఈ ఆడవాళ్ళకి ఎంతో ఇష్టమైన ఈ గోరింటాకుని మా చేతుల నిండా పెట్టేసుకొని అయితే మురిసిపోవడం జరిగింది. మీరు ప్రతి ఒక్కరు చూడొచ్చు. అక్కడ అమ్మవారికి మైదాకు కూడా అలా జస్ట్ అలా పెట్టడం జరిగింది కదా, అది కూడా చూడండి. ఇక్కడ అమ్మవారు అయితే ఎంత ముద్దుగా పెట్టేస్తుందో 2 చేతుల నిండా తనకున్న అక్కడ మంచి 4 చేతులు ఉన్నాయి అమ్మవారికి. 4 చేతులకు కూడా ఇట్లా గోరింటాకుతోటి నింపేసినాము. చాలా బాగా అనిపించింది ఈసారి. బట్ ఎప్పుడైనా ఈ కార్యక్రమము మధ్యాహ్నమో మహిళా విభాగం ద్వారా అట్లా కండక్ట్ చేసేది. బట్ ఈసారి ఏంటంటే సౌందర్య లహరి పారాయణంలో భాగంగానే ఈ కార్యక్రమం చేసాము. ఇది ఈవినింగ్ చేసాము. బట్ సాయంత్రం కాబట్టి ఎవరైనా మంది అనేది అంటే మహిళలు ఈవినింగ్ కదా, సో అంత రష్ ఉంటారో ఉండరో అనుకున్నాను. కానీ రోజటి కన్నా కూడా చాలా ఎక్కువ మంది వచ్చేసారనమాట ఈరోజు. చాలా బాగా అనిపించింది. చూడండి వాళ్ళంతా ఎంత మెహందీ పెట్టుకున్న చేతులతోటి ఎంత సంతోషాన్ని వెల్లడి చేస్తున్నారో. సో ఈ కార్యక్రమం తర్వాత మెహందీ అయిపోయాక అమ్మవారికి ఏకహారతి, పంచహారతి, కుంభహారతి, నాగహారతి, సింహారతి, నక్షత్రహారతి, ఇలాంటి హారతులన్నీ అయిపోయాక మంత్రపుష్పం ప్రదర్శన, అమ్మవారికి మంగళహారతులతోటి నీరాజనాలు. ఇది ఈనాటి డే 3 వ్లాగ్.